ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం హెచ్టిఎంఎల్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ని ఎలా యూస్ చేయాలి మన వెబ్ పేజ్కి అనేది అయితే చూద్దాం. సో ప్రీవియస్ వీడియోలో మనం అసలు ఇమేజెస్ని ఎలా వాడాలి దాని గురించి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడకుంటే మన ఛానల్లో ఆ వీడియో అయితే ఉంటుంది. సో ఆ వీడియో అయితే చూడండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అంటే ఏంటంటే మనం ప్రీవియస్ వీడియోస్లో బ్యాక్గ్రౌండ్కి మన కలర్ అయితే చేంజ్ చేసాం. అంటే వెబ్ పేజ్కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ బ్లూ ఇట్లా చేంజ్ చేసాం కదా. సో అట్లాగా కలర్ బదులు మనం డైరెక్ట్గా ఇమేజ్నే తీసుకుంటాం అనమాట బ్యాక్గ్రౌండ్లో. అంటే మనకు మొత్తం వైట్ కలర్ అయితే ఉంటుంది కదా బ్యాక్గ్రౌండ్. ఆ బ్యాక్గ్రౌండ్లో మనం ఏం చేస్తామంటే ఇమేజ్ని తీసుకుంటాం అనమాట కలర్ బదులు, అంతే అనమాట. అండ్ అలాగే మీరు ఇక్కడ సింటాక్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి స్టైల్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని తీసుకొని యూఆర్ఎల్ అనేది తీసుకోండి. యూఆర్ఎల్ తీసుకొని ఇక్కడ ఇమేజ్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేనేం చేశానంటే ఒక ఎలిమెంట్కి అయితే నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెట్ చేశాను. అంటే ఒక పారాగ్రాఫ్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని మనం చేంజ్ చేసాం. అలాగే మనం వెబ్ పేజ్కి కూడా బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేయొచ్చు అనమాట. సో మనం ప్రీవియస్ వీడియోస్లో ప్రతి ఎలిమెంట్కి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేయొచ్చు అని మీకు చెప్పాను కదా. అలాగే మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేసాం. హెడ్డింగ్ ట్యాగ్కి లేదా పారాగ్రాఫ్ ట్యాగ్కి మనం రెడ్ కలర్ బ్లూ కలర్ ఇలా కలర్స్ చేంజ్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సేమ్ అలానే ఒక ఎలిమెంట్ని మనం స్టైల్ చేయాలంటే మనం స్టైల్ అట్రిబ్యూట్ తీసుకోవాలి. కాబట్టి పారాగ్రాఫ్లో స్టైల్ ఈక్వల్స్ డబుల్ కోట్స్లో మనం ఏం చేస్తున్నాం, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది చేంజ్ చేస్తున్నాం. కాబట్టి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కాలన్ యూఆర్ఎల్ని తీసుకున్న తర్వాత బ్రాకెట్స్లో ఏం చేస్తారంటే సింగిల్ కోట్స్ అయితే పెట్టండి, డబుల్ కోట్స్ కాదు. ఇక్కడ సింగిల్ కోట్స్ పెట్టి ఆ ఇమేజ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ అనేది ఇచ్చేయండి. ఇక్కడ ఇచ్చేసినట్టయితే సెమీ కాలన్ పెట్టేసినట్టయితే మనకైతే ఆ యొక్క ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో పారాగ్రాఫ్ కావచ్చు, హెడ్డింగ్ కావచ్చు, ఏదైనా సరే ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ బ్యాక్గ్రౌండ్లో మనం ఏ ఇమేజ్ ఇస్తామో ఆ ఇమేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ అలాగే మనం బ్యాక్గ్రౌండ్కి వీటికి కూడా చేంజ్ చేయొచ్చు. అది ఎలాగో చూడండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆన్ ఏ పేజ్ అంటే ఒక వెబ్ పేజ్కి మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది చేంజ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి నేను ఇంటర్నల్ సిఎస్ఎస్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇంటర్నల్ సిఎస్ఎస్ ఎలా తీసుకోవాలో మీకు తెలుసు కదా. స్టైల్ ట్యాగ్ అయితే తీసుకోవాలి. స్టైల్ ట్యాగ్లో బాడీ అని తీసుకొని తర్వాత కర్లీ బ్రేసెస్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సేమ్ మనం ఇక్కడ ఎలాగైతే తీసుకున్నామో ఒక ఎలిమెంట్కి సేమ్ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ చేంజ్ చేయాలన్న వెబ్ పేజ్కి సేమ్ అదే తీసుకుంటాం అనమాట. కాకపోతే ఇక్కడ అది మారుస్తాం మనం, ఎలిమెంట్ లేదంటే ట్యాగ్ అనేది మారుస్తాం. ఇక్కడ వచ్చేసి పారాగ్రాఫ్ ట్యాగ్, ఇక్కడ వచ్చేసి బాడీ. కాబట్టి ఇదొక్కటే మారుతుంది అనమాట. ఇప్పుడు బాడీకి ఇలా చేంజ్ చేసామనుకోండి, బాడీ మొత్తానికి కూడా మనకి ఇమేజ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ రిపీట్ అనమాట. సో ఈ బ్యాక్గ్రౌండ్ రిపీట్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న ఇమేజ్ తీసుకున్నారు. చిన్న ఇమేజ్ని మీరు బ్యాక్గ్రౌండ్కి సెట్ చేశారనుకోండి మీ ఒక వెబ్ పేజ్ బ్యాక్గ్రౌండ్కి. అది మీ వెబ్ పేజ్ అనేది ఎంత పెద్దగా ఉన్నప్పుడు మీరు ఎంత చిన్న ఇమేజ్ తీసుకుంటే అది సరిపోదు కదా వెబ్ పేజ్ మొత్తానికి. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే ఆ ఇమేజ్ అన్నది మల్టిప్లై అయిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఆ చిన్న ఇమేజ్ అన్నది మీ వెబ్ పేజ్ మొత్తానికి సరిపోదు కాబట్టి అదేం చేస్తుందంటే రిపీట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఇంత చిన్న ఇమేజ్ ఈ వెబ్ పేజ్ మొత్తం ఇలా రిపీట్ అవుతూ మొత్తం ఫిల్ చేస్తుంది అనమాట ఇమేజ్. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇమేజ్ ఉండాలి, కానీ ఇమేజ్ సైజ్ అన్నది సరిపోలేదు, అప్పుడు అది రిపీట్ చేస్తుంది. సో అలా రిపీట్ అవ్వకూడదు అనుకుంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే బ్యాక్గ్రౌండ్ రిపీట్ అని తీసుకొని దాంట్లో నో రిపీట్ అనేది ఇవ్వండి. సో నో రిపీట్ అని ఇచ్చామంటే అది రిపీట్ అవ్వడం ఆగిపోద్ది అనమాట. సో రిపీట్ అవ్వడం అయితే ఆగిపోయింది, కానీ మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం కవర్ అవ్వదు కదా. సో దానికోసం ఏం చేస్తామంటే ఇంకోటి అయితే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ కవర్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్ కవర్ అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ అని తీసుకోవాలి. సైజ్ అని తీసుకొని దాంట్లో కవర్ అనే ఒక వాల్యూని కనుక ఇచ్చామనుకోండి అది మొత్తం కూడా కవర్ అయిపోద్ది అనమాట. వెబ్ పేజ్ ఎంత అయితే ఉందో ఆ చిన్న ఇమేజ్ అనేది కవర్ చేసేసుకుంటుంది అనమాట ఆ స్పేస్ని మొత్తాన్ని. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్ట్రెచ్ అనమాట. సో సేమ్ ఇది బ్యాక్గ్రౌండ్ సైజ్ అన్న స్ట్రెచ్ అన్న రెండు ఒకటే అనమాట. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ మొత్తం ఒక ఇమేజ్ కవర్ అయిపోవడం అన్నా లేకుంటే అది స్ట్రెచ్ అయ్యి కవర్ అవడం అన్నా రెండు ఒకటే కదా. ఇక్కడ కూడా సేమ్ మనం ఇదే తీసుకుంటున్నాం, బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది తీసుకున్నాము. ఇక్కడ 100% ఇచ్చాం. 100% అంటే ఏంటంటే అది హైట్ 100% అయిపోతుంది, అలాగే విడ్త్ కూడా 100% అయిపోద్ది అనమాట. అంటే మన యొక్క వెబ్ పేజ్ అనేది ఎంత ఉందో, అంటే మన స్క్రీన్ ఎంత ఉందో అంతకి అది ఇలా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట. అదనమాట బ్యాక్గ్రౌండ్ స్ట్రెచ్ అనేది. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే తీసుకున్నాను అనమాట. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కాలన్ యూఆర్ఎల్ దానిలాగే బ్రాకెట్స్లో వచ్చేసి మనం ఇమేజ్ నేమ్ అయితే ఇచ్చేసాను అనమాట. learnloop.png అనే ఒక ఇమేజ్ని అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి నేను ఇంటర్నల్ సిఎస్ఎస్ ద్వారా అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ స్టైల్ ట్యాగ్ మీరు చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి దీన్ని అయితే సేవ్ చేద్దాం. సో సేవ్ చేసి ఒకసారి బ్రౌజర్కి వెళ్ళి మనకు వెబ్ పేజ్ని రిఫ్రెష్ చేసినట్టయితే మనకి ఇమేజ్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్లో వచ్చేసింది. కానీ ఇక్కడ ఏమైంది, నేను చెప్పిన
పెట్టినటువంటి ఇమేజ్ అనేది రిపీట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఆ ఇమేజ్ అన్నది మనకి మొత్తం ఈ వెబ్ పేజ్ సరిపడంత సైజు లేదు, కానీ అదేం చేసింది, రిపీట్ చేసేసింది అనమాట. రిపీట్ చేసి మనకి వెబ్ పేజ్ని ఫిల్ చేసేసింది అనమాట. సో మనకి ఇలా రిపీట్ అవ్వకూడదు కాబట్టి ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ నో రిపీట్ అన్నది తీసుకోవాలి. దానికోసం ఇక్కడ వచ్చేసి మనం దీంట్లోనే అంటే ఈ బాడీలోనే మనం అయితే తీసుకోవాలి బ్యాక్గ్రౌండ్. ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ రిపీట్ అని ఉంది కదా, సో ఇదే తీసుకుంటాం అనమాట. బ్యాక్గ్రౌండ్ రిపీట్ అని తీసుకొని ఇక్కడ నో రిపీట్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది రిపీట్ అవ్వదన్నమాట. ఇప్పుడు దీనైతే సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. సో రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది వచ్చేసింది, కానీ రిపీట్ అవ్వట్లేదు అనమాట. ఏంది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, కానీ రిపీట్ అవ్వలేదు. సరే ఇది మొత్తం కూడా మనకి ఖాళీగానే ఉంది కదా, ఇది ఒక్కటి ఇంతవరకే మనకి ఇమేజ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇది మొత్తం కూడా నేను ఇమేజ్ని ఫిల్ చేయాలి. దానికోసం మనం బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది తీసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది తీసుకుంటాను అనమాట. బ్యాక్గ్రౌండ్ సైజ్ అని తీసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే కవర్ అనేది తీసుకోండి. సో కవర్ అని తీసుకున్నామంటే మనకి మొత్తం కూడా కవర్ చేస్తుంది అనమాట. అది ఇప్పుడు నేను సేవ్ చేసి ఒకసారి వెబ్ పేజీని రిఫ్రెష్ చేస్తున్నట్టయితే మీరు చూడొచ్చు, ఇది మొత్తం కూడా మనకైతే కవర్ చేసేసింది అనమాట. సో ఇట్లాగా మనకి కవర్ అయిపోతుంది అనమాట ఈ ఇమేజ్ అన్నది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి. సో ఈ వీడియో అనిపించిందని కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.